హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2023 ఇయర్లో తయారు చేసిన కవాసకి నింజా 300 ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా అన్నడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2023 ఇయర్లో తయారు చేసిన కవాసకి నింజా 300 గ్రీన్ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే ప్యారలల్ ట్విన్ సిలిండర్ 4 స్ట్రోక్ 8 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 296 cc BS6 DOS ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 39 PS at 11,000 RPMలో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 26.1 Nm at 10,000 RPMలో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 290 mm పెడల్ డిస్క్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 220 mm పెడల్ డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ క్యాస్ట్ అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 110/70 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 140 mm అనేది ఉంది, చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 780 mm అనేది ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే కాళ్ళు ఈజీగా అందుతాయి. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 17 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 179 kgs అనేది ఉంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించవచ్చు రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ వచ్చేప్పటికి ట్విన్ హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు బల్బ్ ఇచ్చారు, డిజైన్ అయితే చాలా బాగుంది. సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఈ వెహికల్లో ఎక్కడ కూడా LED లైట్స్ అయితే యూజ్ చేయలేదు. ఫీచర్స్ విషయానికి వస్తే ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. ఎనలాగ్ టాకోమీటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ డిజిటల్తో లభిస్తూ ఉన్నాయి. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, క్లాక్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఇంజిన్ ఆయిల్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, హై బీమ్ ఇండికేటర్ ఉంది, సిగ్నల్ లైట్స్ ఇండికేటర్ ఉంది. వాటి కింద 2 రీసెట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇవి కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఇచ్చారు. గ్రాబ్ రైల్ అయితే కొద్దిగా పెద్దగా ఇచ్చారనమాట. పిలియన్ రైడర్కి మంచి సపోర్ట్ అయితే ఇచ్చిద్ది. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు, దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా పాస్ స్విచ్ ఉంది, తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు కాబట్టి రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్లో. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు. 25 km మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 4,25,500 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 1,50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 2023 ఇయర్లో తయారు చేసిన కవాసకి నింజా 300 గ్రీన్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చున్నాను. ఈ వెహికల్ రైడ్ చేద్దాము, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ప్యారలల్ ట్విన్ 296 cc లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ అనమాట. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. 39 PS at 11,000 RPMలో ఉంది. 26 Nm 10,000 RPM అనమాట. RPM అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. ఫస్ట్ గేర్ వేసా, అసలు ఈ రోడ్స్ సరిపోవు ఈ వెహికల్ రైడ్ చేయాలంటే. ఇంజన్ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఏం లేదు R15 వర్షన్ 4 లాగా. సిటీలో తిరగడానికి మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ వెహికల్ని మీరు. 140 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా రైడ్ చేయాలి. 179 kgs వెయిట్ ఇచ్చారు కాబట్టి నాకు అంత వెయిట్ అయితే ఏం అనిపించట్లేదు అనమాట. క్లచ్ అయితే మాత్రం చాలా లైట్ ఉంది, హార్డ్ అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది. మీరు గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. బ్రేక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. పెట్రోల్ డిస్క్ అయితే ఇచ్చారు.
290mm డిస్క్ అనమాట ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ 220mm డిస్కే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కొద్దిగా చిన్న డిస్క్ అయినప్పటికీ పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి మీకు బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది, కొద్దిగా స్మూత్గా ఉంది, మరీ అంత హార్డ్ లేదు. బ్యాక్ సైడ్ మోనోషాక్ దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంది. ఎనలాగ్ డిజిటల్ అయితే ఇచ్చారు. స్పీడోమీటర్ అయితే మాత్రం మీకు డిజిటల్తో ఉంది. ఆర్పిఎం మీటర్ అయితే మాత్రం మీకు ఎనలాగ్లో ఇచ్చారనమాట. 39 PS పవర్ కదా, 11,000 RPMలో ఉంది బ్రో. లిటరల్లీ అసలు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మీరు ఒకసారి రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు దాకా నేను చాలా దూరం అయితే రైడ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 15 kilometers పైన రైడ్ చేశాను. ఇంజిన్ అయితే మాత్రం కొద్దిగా హీట్ అవుతుంది అనమాట. ఇట్లా మీరు సిటీలో తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం కొద్దిగా ఇంజిన్ అయితే హీట్ అవుతుంది. ఇది ఇక్కడ స్పీడ్ బ్రేకర్ చూడొచ్చు. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్ అనమాట. రేడియల్ టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. లైట్స్ మాత్రం ఇందులో మొత్తం మీకు హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు హాలోజనే, ఎల్ఈడి అయితే ఎక్కడ యూజ్ చేయలేదన్నమాట. ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు ఇలా తీసుకొచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే పవర్ అయితే ఈ వెహికల్లో చాలా ఎక్కువైతే ఉందన్నమాట. 39 PS పవర్ అయితే ఉంది 11,000 RPMలో. సో మీరు యాక్సిలేటర్ ఇస్తుంటే మాత్రం ఈజీగా 11,000 RPMకి క్రాస్ అవుతుందన్నమాట. సో రైడ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు. మంచి టైర్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు. 780mm అయితే ఇచ్చారనమాట. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కంఫర్ట్. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారనమాట. మీకు స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. రైడర్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారనమాట. ఫైనల్గా ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లుక్స్ అని చెప్పుకోవచ్చు. గ్రీన్ కలర్లో లుక్స్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. 2 హెడ్ లైట్స్ అయితే ఉంటాయి, అంటే ట్విన్ హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు కదా. సో చూస్తానికి ఫ్రంట్ సైడ్ కానీ సైడ్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉండిద్ది. సో ఇవి ఇందులో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే టార్క్ అని చెప్పుకోవచ్చు. 26 Nm టార్కే ఇచ్చారు. కొంచెం టార్క్ ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. కనీసం 30 Nm టార్క్ ఇస్తే బాగుండేది. కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. పవర్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ స్పీడ్ వెళ్తున్నట్టుగా అనిపించింది, కానీ మీరు అంత స్పీడ్ అయితే ఏం వెళ్ళరు అనమాట. సెకండ్ కాన్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. అవి పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అనమాట. కొద్దిగా చిన్నగా అయితే ఇచ్చారు. ఫ్రంట్ 290mm డిస్క్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్. కొంచెం పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇస్తే మీకు ఇంకా బెటర్ బ్రేకింగ్ అయితే ఉండేది, బట్ చిన్న డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక కాన్ అనే చెప్పాలి. థర్డ్ కాన్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అది కూడా మీకు 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. కొంచెం లావ్ సస్పెన్షన్ ఇస్తే బాగుండేది. 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్. ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 179 kgs వెయిట్ ఉంది. కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారనమాట. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 140mm ఇచ్చారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉండిద్ది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీరు క్రాస్ చేసేటప్పుడు ఇంజిన్ దగ్గర ఈజీగా తగిలే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు ట్విన్ హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు. ఎల్ఈడికి అప్గ్రేడ్ చేస్తే బాగుండేది, బట్ అది ఇప్పటికీ కూడా హాలోజన్తోనే లభిస్తుంది. 2024 మోడల్లో కూడా మీకు హాలోజనే ఇచ్చారనమాట. సెవెంత్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఎలాగ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కదా. అన్ని వెహికల్స్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ వెహికల్ కూడా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. సో ఇది కూడా కానే. ఎయిత్ కాన్ విషయానికి వస్తే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. 30 km మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అంతకుమించి మీకు మైలేజ్ అయితే ఎక్కువ రాదనమాట. ఎందుకంటే పవర్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీకు మైలేజ్ అయితే తక్కువే వస్తుంది అనమాట. అలాగే వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. సో మైలేజ్ మాత్రం మీకు ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఈ వెహికల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే మీకు 2 సిలిండర్స్తో లభిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మైలేజ్ అయితే తక్కువే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా ఫైనల్గా ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 4,25,000 రూపీస్ అయితే ఉందన్నమాట. చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఈ వెహికల్కి పెట్టారనమాట. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కానీ కవాసాకిలో నాకు ట్విన్ సిలిండర్స్తో కొద్దిగా కనీసం 30 km మైలేజ్ వస్తుంది కాబట్టి మైలేజ్ వచ్చే వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రజెంట్ స్పెసిఫికేషన్స్ గురించి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.